ప్రెగ్నెన్సీలో ఎలాంటి కండిషన్స్లో గర్భసంచికి స్టిచ్ చేయాల్సి వస్తుంది? హాయ్, నేను డాక్టర్ భానుప్రియాంకం, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అంకమ్ హాస్పిటల్. మనకి చాలా మంది పేషెంట్స్ మేడం నాకు స్టిచెస్ పడతాయా అని అడుగుతూ ఉంటారు. సో అసలు గర్భసంచికి స్టిచ్ అంటే ఏంటి? గర్భసంచికి స్టిచ్ అంటే గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్ షార్ట్ గా ఉన్నప్పుడు అబార్షన్ కాకుండా దాన్ని సర్విక్స్ దగ్గర ఒక స్టిచ్ లాగా వేస్తాం. దాన్ని సర్క్యులజ్ అంటాం అనమాట. ఎప్పుడు వేస్తాము అంటే మామూలుగా 3rd మంత్ స్కానింగ్ లో ప్లస్ 5th మంత్ స్కానింగ్ లో సర్విక్స్ లెంత్ అనేది చూస్తాం. దాంట్లో మనకి లెస్ దాన్ 2.5 సెంటీమీటర్ సర్వైకల్ లెంత్ ఉన్నప్పుడు ప్రొఫైలాక్టిక్ గా అంటే ముందే అబార్షన్స్ కాకుండా ఉండడానికి మనం గర్భసంచికి స్టిచ్ అనేది వేస్తాం. సో ఎలాంటి కండిషన్స్ లో వేయాలంటే ఇందాక చెప్పినట్టు సర్విక్స్ లెంత్ లెస్ దాన్ 2.5 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు, లేదా ఆమెకి ఇలానే 3-4 months లో ఎలాంటి పెయిన్స్ లేకుండా రిపీటెడ్ గా అబార్షన్స్ అయిపోయాయి అంటే గర్భసంచి సర్విక్స్ ఇన్కాంపిటెన్స్ అంటాం. సర్విక్స్ అనేది లూజ్ గా ఉన్నప్పుడు స్టిచ్ చేయాల్సి వస్తుంది. స్టిచ్ వేసాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.